హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ చెంది ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక 2 వెరైటీస్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఒకటి వెజ్ దమ్ బిర్యానీ, రెండవది గోంగూర పుల్లగూర. కావలసిన పదార్థాలమ్మా: బిర్యానీ రైసు 2 గ్లాస్ తీసుకున్నాను. 20 మినిట్స్ నానబెట్టి పెట్టాలి. ఇవి ఉల్లిపాయలు, ఓకే, పుదీనా, కొత్తిమీర, నూనె, నెయ్యి. ఓకే అత్త. హోల్ గరం మసాలా అమ్మా, హోల్ గరం మసాలా. ఓకే, గరం మసాలానా? హోల్ గరం మసాలా. ఒక 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, బీన్స్, క్యారెట్ తగినంత, టమోటాలు, పచ్చిమిర్చి, కాజు, కొబ్బరి, గసాలు, ధనియాలు, ఈ 3 మిక్సీ పట్టుకోవాలి. పెరుగు. వెజ్ బిర్యానీ తయారు చేసుకుందామమ్మా. వెజ్ దమ్ బిర్యానీ అంటారు దీన్ని. ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టి అందులో కొంచెం అంత నూనె బాగానే పడుతుందమ్మా. కొంచెం అంత నెయ్యి వేసుకోవాలి. అంటే 2 స్పూన్లు నెయ్యి, ఉజ్జాయింపుగా 4 స్పూన్లు నూనె అనుకోండి. నూనె నెయ్యి కాగిందమ్మా. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. రైస్ కుక్కర్లోనే ఉంచేస్తాను. రైస్ కుక్కర్లో 1 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు చొప్పున 6 గ్లాసులు వేసాను. ఇవి కూడా రైస్ కుక్కర్లో బిగించేసేస్తాం. 2 ఒకేసారి అయితే 2 తొందరగా అవుతాయి. ఇందులో రైస్ కుక్కర్లో పెట్టేసి కుక్కర్ ఆన్ చేసి అందులో కొంచెం అంతా మసాలా వేయాలి. ఉప్పు కొంచెం ఉప్పుగా అవ్వాలమ్మ. వాటర్ చూసేసుకోండి. ఉప్పు చూసేసుకోవాలి. వాటర్ ఉప్పుగా ఉందా లేదని ఒకసారి టెస్ట్ చేస్తాం. సరిపోయింది. కొంచెం వేస్తాను ఇందులో, అంటే ఆల్రెడీ దీనిలో కూడా వేస్తాను. ఈ లోపల మిక్సీ పట్టుకుందాం. ధనియాలు, కొబ్బరి, కాజు. మూత తీసి చూద్దామమ్మా ఇది ఎంతవరకు వేగాయో. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇంకా కాసేపు ఉంచుదాం. మూత పెట్టేస్తున్నా. చూద్దాము కొంచెం కలర్ ఎలా వచ్చిందో. ఇంకా కొద్దిగా వేగాలమ్మా. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఉల్లిపాయలు. ఐస్ చూడమ్మా, రెడ్ కలర్ వచ్చింది కదా, లేత బ్రౌన్ కలర్ ఇలా రావాలన్నమాట. వచ్చిన తర్వాత కొంచెం ఒక హాఫ్ పక్కన తీసి పెడతాం ఉల్లిపాయలు. ఇంకా కొంచెం ఇలా హాఫ్ తీసి పెడతామమ్మ పక్కన, లాస్ట్లో వేయడానికి. ఇవి ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇది తీసేస్తున్నాము. వేసి బాగా కలపాలి. టమోటాలు, ఉప్పు, కారం కొద్దిగా తగ్గిస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా. లైట్గా పసుపు, మళ్ళీ కర్రీలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కొంచెం తగ్గించాలి.
కొత్తిమీర కూడా వేసేసాను. అన్నీ బాగా మిక్స్ చేసి కాసేపు ఉడకనివ్వాలి. ఒక 50% ఉడికితే చాలు. మళ్ళీ అన్నం తోటి దమ్లో ఉడుకుతుంది అనమాట. అది చూపించాను కదా ధనియాలు మసాలా, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నానమ్మా. కొంచెం అంతా గరం మసాలా లాస్ట్లో వేస్తాను. పెరుగు కూడా యాడ్ చేస్తున్నామా. బాగా కలిపేసి బిర్యానీ ఆకు, కొంచెమంతా లవంగాలు, ఒక స్టార్ పువ్వు, చెక్క, సాజీరా, మంట తగ్గించి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్న దీన్ని, అయితే మాడిపోద్ది. చూసుకొని జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. చూసుకోవాలన్నా హాఫ్ మంట మీద పెట్టి ఇలా ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ మొత్తం 50% రైస్ ఉడికాయమ్మా. ఇవన్నీ మిక్స్ చేద్దాం. అందువల్ల ఈ స్టవ్ మీద పెడతాను. ఈ లోపల కూడా తవా పెడతాను అనమాట. వేడి ఈ తవల మీద పెడతాను. ఇది తవా వేడి అవుతూ ఉంటుంది. ఈ లోపల లైట్ ఆపేసి ఇది కలుపుకుందాం. ఇలా రైస్ తీసి ఇలా వేసేయాలమ్మా. ఈజీగా అయిపోతుంది అనమాట. మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి మళ్ళీ ఇదంతా రైస్ కుక్కర్ అయితే మనకి చాలా ఈజీగా అయిపోద్ది. ఇలా తీసేసి మొత్తం రైస్ ఇందులో వేసేసేస్తాం. వేసాక తవ మీద పెట్టేసి ఇందులో ఫ్రై చేసిన ఆనియన్స్, ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్, కొంచెం అంత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉంచాం కదా, అది కూడా ఇందులో చల్లేస్తున్నాను. ఇవి కుంకుమ పువ్వు నీళ్ళు పాలల్లో, కుంకుమ పువ్వు కొద్దిగా వేడి పాలల్లో కలిపి ఇందులో వేయాలమ్మా. మంచి కలర్ వస్తుంది. నిమ్మకాయలు ఒక నిమ్మకాయ నీళ్ళు తీసి ఉంచాను. ఆ నిమ్మకాయ నీళ్ళు కూడా ఇందులో వేస్తున్నాను. దాని తర్వాత లాస్ట్లో కొంచెం అంత నెయ్యి కంపల్సరీగా వేయాలి. వేసేసి 10 మినిట్స్ హైలో, 10 మినిట్స్ మీడియం, 10 మినిట్స్ లోలో పెట్టేస్తే రెడీ అయిపోతుంది. ఈ లోపల ఈ ప్రాసెస్ అంతా మనము తయారు చేసుకుంటాం అన్నమాట. ఇందులోకి నేను గోంగూర పచ్చిమిర్చి పుల్లకూర చేయబోతున్నానమ్మా. చాలా టేస్ట్ ఉంటుంది అది. అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. గోంగూర నేను ముందు కడిగి పెట్టి ఉంచుకున్నాను, బాగా తుంచేసి. ఇది ఇందులో వేస్తున్నాను, కుక్కర్లో వేస్తున్నా. ఇది 2-3 రోజులున్నా కూడా చాలా బాగుంటుందమ్మా. సరే నిన్న రైతు బజార్ కదా, ఎక్కువే దొరికింది గోంగూర. జనరల్గా మాకు హైదరాబాద్లో గోంగూర దొరకదు. దొరికింది అనేసి నేను కొంచెం ఎక్కువే తెచ్చాను. ఒక 10 కట్టలు గోంగూర. ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను. 10-12 ఉంటాయి. ఒక ఉల్లిపాయ,
కొంచెం అంత ఉప్పు, వేసి నీళ్ళు కొంచెం 1/2 గ్లాసు నీళ్ళు పోయండి, సరిపోతాయి. కుక్కర్ లిడ్ పెట్టి స్టవ్ మీద పెట్టాను కుక్కరు. 3 విజిల్స్ వచ్చాక తీసేసి ముద్దకంతా ఎంపేసుకుందాం. ఎంపి తిరగమాత వేయాలి. అది నెక్స్ట్ ప్రాసెస్, తర్వాత పెడతాను. ఈ లోపల రైస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాను. అదండి అలా వస్తుంది చూద్దాము. అలా రావాలి, ఇంకా టైం ఉంది. పెట్టాను కదా, ఒకసారి మూత తీసి చెక్ చేస్తాను. ఇదమ్మా ఐషు, ఇలా రావాలి ఆవిరి. ఓకే అత్త. కొద్దిసేపు ఉంచేసి తీసేద్దాం ఉడికిపోయాక. బిర్యానీ తయారైపోయిందమ్మా, బంద్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మనం తినచ్చు అనమాట. 10 మినిట్స్ వదిలేయాలి స్టవ్ మీద. ఈ లోపల గోంగూర ఉడికాక ఇది కూడా పుల్లగూర చేసేస్తాను. రెండు కలిపి చూపిస్తాను. గోంగూర ఉడికిపోయిందమ్మా. ఇది కొంచెం పప్పు గురితో రుద్దేయాలి. నీరు కొంచెం పప్పుగా తీసి పప్పు గురితో రుద్దేయాలి. ఇలా మెదుపుకోవాలమ్మా గోంగూర. ఒకవేళ కారం సరిపోకపోతే కొంచెం ఎండు కారం కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని ఇప్పుడు పోపు పెట్టేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు. ఉద్దిపప్పు అది మినపప్పు ఏదో. ఇందాక నేను దాంట్లోకి మసాలా తీసుకున్నా కదా, అది తిరమాకులో కొంచెం ఉంచాను అనమాట. ఈ ఫ్రై తాళింపులో వేసేస్తే గోంగూర బాగా టేస్ట్ వస్తుంది. అలా చేసుకోవాలి, కొంచెం ఉంచుకోండి. అదే కొబ్బరి, గసాలు అవి నూరు పెట్టుకున్నాం కదా, అది కాజు కూడా వేసాను. ఎల్లిగడ్డ, ఉల్లిపాయ ఎల్లిగడ్డ 2 వేసేసాను. ఇది కూడా వేసేస్తాను. లాస్ట్లో కరివేపాకు వేస్తాను. కొంచెం ఎర్రగా ఉంది, రెడ్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్. 2 మిరపకాయలు తుంచేసుకోవాలి ఇలాగా. తిరమాత కమ్మటి వాసన గుమగుమలాడుతుంది అనమాట. ఈ తిరమాత, అదే ఈ తిరమాత పుల్లగూర కూడా బాగుంటుంది. ఓకే, కరివేపాకు కూడా వేసేస్తాను. కొంచెం అంత కొత్తిమీర కూడా ఉంది, అది కూడా వేసేసాను. అది మన ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర మసాలా. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసేసి ఇది ఆకుకూరలో వేసేయాలి. ఇలా వేసేయాలి ఇప్పుడు. ఓకే, ఇలా వేసేసి కలిపేసేయాలి. కలిపేసి మూత పెట్టేసేయాలి. అంతే, తయారైపోయింది. ఇది అయిపోయిందమ్మా. 10 మినిట్స్ అయింది. ఇట్లా సైడ్ నుంచి తీసుకోవాలి మనం. ఇట్లా సైడ్ నుంచి తీసుకుంటూ పోతే అందరికీ మంచిగా కర్రీ అంతా వస్తుంది అన్నమాట. కింద ఉంటుంది కదా, ఇట్లా లేయర్ లేయర్గా ఇలా తీయాలి రైస్. ఇలా తీసి ప్రతి ఒక్కరికి
వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందమ్మా. అందులోకి గోంగూర పుల్లగూర. మీరు కూడా అందరూ చేసుకొని అది ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, చేయనోళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.